ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను గొప్ప, నా జాతి గొప్ప, నా దేశం గొప్ప అనుకుంటే పర్లేదు, కానీ నేను మాత్రమే గొప్ప, నా జాతి మాత్రమే గొప్ప, నా దేశం మాత్రమే గొప్ప అంటే అది అర్థమవుతుంది. ఆ అతి ఎవరు చేసినా పర్లేదు, కానీ ఒక దేశ అధ్యక్షుడు చేస్తే, ఇప్పుడు ట్రంప్ అదే చేశాడు. అక్కడ అమెరికాలో మైకేల్ చావేజ్ అనేటువంటి ఒక రేడియో వ్యాఖ్యాత రాసిన లెటర్ని నిన్న తన సోషల్ మీడియా ట్రూత్ పోస్టర్ ఉంది కదా, దాంట్లో రీపోస్ట్ చేశాడు. అది ఏంటి ఆ బహిరంగ లేఖ అంటే, దాంట్లో ఉన్న అంశాలని ట్రంప్ సమర్థించినట్టు లెక్క. దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అంటే, భారత్ నుంచి చైనా నుంచి 9 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అమెరికాలోకి వస్తారు. ఎందుకు? అమెరికాలో బిడ్డ పుడితే అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి. అంటే భారత్ చైనాలు నరక కూపాలు. ఆ నరక కూపం నుంచి బయటపడటం కోసం చాలా మంది మహిళలు, చాలా కుటుంబాలు 9 నెలల గర్భంతో అమెరికాలోకి వచ్చి అమెరికాలో బిడ్డని కని అక్కడ పౌరసత్వాన్ని తీసుకుంటా ఉంటారు అనేది. అంటే అమెరికానేమో ఒక స్వర్గధామం అంట, భారత్ చైనానేమో నరక కూపాలంట. ఈ నరక కూపం నుంచి బయటపడటం కోసం అమెరికా వచ్చి చాలామంది పిల్లలు కానీ అక్కడ పౌరసత్వాన్ని తీసుకుంటున్నారట. అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు అనేటువంటిది ట్రంప్ అంటే దాన్ని సమర్థిస్తూ పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఈ జన్మతః వచ్చే పౌరసత్వం మీద ట్రంప్ అనేక కామెంట్స్ చేశాడు. ఇది అమెరికాలో మాత్రమే ఉంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండటం వల్ల భారతీయులు చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు అనేది ట్రంప్ గతంలో కూడా మాట్లాడు. కానీ నిజానికి అది కాదు, కేవలం అమెరికాలో మాత్రమే లేదండి. అమెరికా పక్కన ఉన్న కెనడాలో జన్మతః పౌరసత్వం ఉంది, మెక్సికోలో ఉంది, మొత్తం 30కి పైగా దేశాల్లో ఉంది, ఒక అమెరికాలో మాత్రమే లేదు. పైగా నిన్న ట్రంప్ రీపోస్ట్ చేసిన లెటర్లో భారతీయులు చైనీయులు ల్యాప్టాప్లు పట్టుకున్న టెర్రరిస్టులు అన్నట్టుగా మాట్లాడారు. ఏమంటే ఒక వాళ్ళ దేశానికి వస్తున్నటువంటి వ్యక్తులు పట్టుకున్న టెర్రరిస్టులు అనొచ్చా? ఎంత దుర్మార్గం అండి. ఇది అమెరికా అధ్యక్షుడు తీరు, ట్రంప్ బిహేవియర్. ఏమనాలి ఇతన్ని? ఇవాళ అమెరికా డెవలప్మెంట్లో భారతీయుల పాత్ర ఎంత? అమెరికా ఐటీ ఎగుమతుల్లో భారతీయుల పాత్ర ఎంత? లిబరేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతోటి భారతీయులు అమెరికాకి రండి అని పిలిచింది ఎవరు? అమెరికా వాళ్ళు కాదా? ఆ రోజు పిలిచారు, భారతీయుల శ్రమని వాడుకున్నారు. సరే, భారతీయులు కూడా లబ్ధి పొందారు, కాదంటలేదు. ఇష్టపూర్తిగానే భారతీయులు వచ్చారు. అమెరికాలో సెట్ అయిన ప్రతి భారతీయుడు అమెరికాని రెస్పెక్ట్ చేస్తాడు, అమెరికా చట్టాలని, అమెరికా రాజ్యాంగాన్ని. ఇంకా అమెరికా ప్రజలు గన్ కల్చర్కి అలవాటు పడ్డారని తప్ప భారతీయులు పోవటం వల్ల అక్కడ జరిగిందేమీ లేదు. నిజానికి భారతీయుల పాత్ర అమెరికా డెవలప్మెంట్లో చాలా కీలకం. ఐటీ రంగంలో కావచ్చు, ఈవెన్ వైద్య రంగంలో కూడా చాలామంది డాక్టర్స్, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ప్రముఖ డాక్టర్స్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అమెరికా పిలుచుకుంది. ఇవాళ జాతి అహంకారంతో రెచ్చిపోవటం, జాతి అహంకారంతో ఇంకెవరో రెచ్చిపోతే పర్లేదు, అమెరికా అధ్యక్షుడు ఆ పోస్ట్ పెట్టడం అనేటువంటిది ట్రంప్కి ఏమన్నా బ్రెయిన్ మిస్సింగా? నిజానికి ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నానండి. భారత్ చైనా ఈ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ కలిగిన దేశాలు. మనం జనాభాతో పిలుస్తూ ఉంటాం. మామూలుగా పెట్టుబడిదారులు ప్రతి మనిషిని ఒక కస్టమర్గా భావిస్తూ ఉంటారు. పెట్టుబడిదారుడి భాషలో చెప్పాలి అంటే భారత్ చైనాలు ఎక్కువ కస్టమర్స్ ఉన్న దేశాలు. 120 కోట్ల మంది మన జనాభా. మనమంతా కలిసి అమెరికా ప్రొడక్ట్స్ని నిషేధిస్తే ఏంటి పరిస్థితి? అమెరికా మార్కెట్ మొత్తం డమాలమంటది. అమెరికాకు సంబంధించిన వస్తువుల్ని, అమెరికాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మొత్తం కూడా బ్యాన్ చేస్తే అమెరికా మార్కెట్ మొత్తం డమాలంటది. భారత్ చైనా కనుక ఈ 2 దేశాలు అమెరికాని బ్యాన్ చేశాయంటే అమెరికా మార్కెట్ ఇంకెక్కడుంది? ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత్ చైనాది. ఈ 2 దేశాలే అమెరికాని కాదంటే అమెరికా ఎక్కడ మార్కెట్ చేసుకోగలదు? అమెరికా ఈ విషయాన్ని ఆలోచించుకోగలగాలి. అమెరికా బిజినెస్ చేస్తుంది ఈ దేశాలతోటి, మరి ఈ దేశాల మీద అక్కసేంది? అంటే భారతీయుల శ్రమ కావాలి, భారతీయుల డబ్బు కావాలి, భారతీయుల ఆలోచనలు కావాలి. కానీ భారతీయులు అంటే వ్యతిరేకత, భారతదేశం అంటే ఆక్రోశం. నేను ఒక విషయం చెప్తున్నాను, మన వాళ్ళకి అమెరికా అవకాశాలు ఇవ్వటం కాదు, మన దగ్గర స్టామినా ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వక తప్పలే. ఇప్పుడు అమెరికా కంపెనీలు ఒక మెయిన్ పొజిషన్స్లో ఇండియన్స్ని పెట్టాయంటే కారణం ఏంటి? మన మీద ప్రేమ కాదు, మన మీద జాలి కాదు, మన మీద దయ కాదు. మన దగ్గర విషయం ఉంది కాబట్టి, ఆ విషయం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, అందులో తక్కువలో మనం పనిచేస్తాం కాబట్టి, ఇది మాత్రమే కారణం. ఇది ట్రంప్ తెలుసుకోవాలి. ఇలా అమెరికా కంపెనీలు భారతీయులను ఎందుకు ఆహ్వానించాయి? అమెరికా ఎందుకు భారతీయులకి ఎక్కువ వీసాలు ఇచ్చింది? ఒక టైంలో రమ్మని పిలిచింది. ఎవడు అడిగాడండి? లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అమెరికా కాదు ప్రపోజ్ చేసింది ప్రపంచం ముందు. ప్రపంచం ఒక చిన్న కుగ్రామం కావాలి, సరిహద్దులు తెగిపోవాలి అని అమెరికా కాదు పిలుపునిచ్చింది. ఇవాళ భారతీయుల రాకను వ్యతిరేకిస్తారా? అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తక్కువ అంచనా వేస్తారా?
వలసదారుల పట్ల ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతారా? మీరే పిలిచిన అతిథుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారా? ఇది పూర్తిగా ఖండించాలనే విషయం. ట్రంప్ ఖచ్చితంగా భారత్ చైనాలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక మార్లు భారతదేశాన్ని పోడాడు ట్రంప్. ఎన్నికల ప్రచారంలో భారతదేశాన్ని బాగా పోడాడు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని బాగా పోడాడు. మన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్రంప్కి అనుకూలంగా బాగా ప్రచారం చేశారు. అమెరికాలో సెట్ అయిన భారతీయులంతా ట్రంప్కి మద్దతు ఇచ్చారు. ట్రంప్ గెలుపులో ఇది కూడా ఒక కారణం. కానీ ట్రంప్ ఇవన్నీ మర్చిపోయాడు, ఇస్తారీతను మాట్లాడుతున్నాడు. సరే, ట్రంప్ మాటలకి వ్యాలిడిటీ ఎంత అనేది పక్కన పెట్టేస్తే అమెరికా అధ్యక్షుడు హోదాలో మాట్లాడాడు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. మరొక ట్రంప్ అనే ఒక వ్యక్తి మాట్లాడితే ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ఇది మాట్లాడతాడు, ఈవినింగ్ ఇంకోటి మాట్లాడతాడు. కానీ అతను కూర్చున్న కుర్చీ విలువైంది కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.